గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. తిలక్ వర్మ ఈ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతున్న రోజులు ఇవి. దాయాద్ దేశం పాకిస్తాన్పై ఆసియా కప్ ఫైనల్లో దాయాద్ దేశం పాకిస్తాన్ను ముచ్చెమటలు పట్టించి భారత్కు ఆసియా కప్ వచ్చేలా కృషి చేసిన తిలక్ వర్మ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తన పేరు అనేది మారుమోగిపోతుందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన అమ్మమ్మ తాతయ్య ఊరు స్వగ్రామం ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా వాండ్రం అనే గ్రామంలో మనం చూసుకోవచ్చు విజువల్స్లో. చిన్నప్పుడు తిలక్ వర్మ ఈ ప్రాంతంకి వచ్చి ఇక్కడే నడయాడేవాడు. అయితే కొన్ని హాలిడేస్లో అయితే ఇక్కడికి వచ్చి తిలక్ వర్మ తన బాల్యం ఇక్కడ గడిచిందంటూ కూడా తన అమ్మమ్మ తాతయ్య అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వాండ్రం ఈ గ్రామం ఏదైతే ఉందో ఇది మారుమూల గ్రామం, పచ్చటి పొలాల మధ్య ఉండే గ్రామం. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే తిలక్ వర్మ క్రికెటర్ ఉన్నారో తన పేరు మారుమోగిపోతుంది. ప్రస్తుతం అసలు తను ఇక్కడ ఎన్నాళ్ళు గడిపారు, అసలు తను క్రికెట్లో రాణించడానికి చిన్నప్పటి నుంచి ఎంతవరకు కృషి చేశారనేది తన అమ్మమ్మ తాతయ్య మాటల్లో ఈ స్టోరీలో విందాం. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో దాయాది దేశం పాకిస్తాన్పై అత్యధిక స్కోర్ చేసి దాయాది దేశాన్ని చిత్తుగా ఓడించడానికి తీవ్రంగా కృషి చేసిన తిలక్ వర్మ ఎవరైతే ఉన్నారో తాను పశ్చిమ గోదావరి జిల్లా వాండ్ర గ్రామంలో తన అమ్మమ్మ తాతయ్యల స్వగ్రామం ఇది. అయితే చిన్నతనంలో తిలక్ వర్మ ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ నడయాడేవాడు, అంతేకాకుండా ఇక్కడ కూడా క్రికెట్ ఆడేవారు అంటూ తన అమ్మమ్మ తాతయ్య చెప్తున్నారు. ప్రస్తుతం తిలక్ వర్మ అమ్మమ్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడడం తన బాల్యం ఎక్కడ గడిచింది, అసలు తనకి క్రికెట్పై ఎంత మక్కువ ఏ విధంగా వచ్చింది అనేది ఆవిడ మాటలోనే తెలుసుకున్నాం. అమ్మ మీ పేరు? నా పేరు బొప్తరా సుందరమ్మ. తిలక్ వర్మ ప్రస్తుతం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా కాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. అసలు మీకు ఏ విధంగా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళ మనవడు అంతలా వచ్చాడు అయ్యి అంటే మాతో పాటు మా ఊరందరికీ, మా చుట్టుపక్కల అందరికీ, మా చుట్టాలకి అందరికీ కూడా చాలా గర్వకారంగా ఉంది. ఇంక అప్పటి నుంచి కూడా ఎవరొకరు ఫోన్లు చేసి మీ మనవడు ఇంతలా వచ్చాడని అందరూ చాలా సంతోషిస్తున్నారండి. అయ్యని తిలక్ వర్మ ఇక్కడ వస్తూ ఉండేవారమ్మా చిన్నతనంలో? చిన్న పిల్లప్పుడు వచ్చేవారండి ఎక్కువ. ఒక 4-5 తరగతులప్పుడు అయ్యి వచ్చి మామూలుగా నలుగురు పిల్లలు సరదాగా సెలవుల్లో వచ్చి 4 రోజులు సరదాగా గడుపుకుని వెళ్ళిపోయేవారు. అంతేగాని బయటకు వెళ్ళటం, బయట పిల్ల ఫ్రెండ్స్ అనే ఏమి ఉండేది కాదు, ఇంట్లోనే అయ్యని అలా ఉండేవారు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అంటే భీమవరానికి దగ్గర ప్రాంతం ఇది, అంటే తను ఏ విధంగా ఫీల్ అయ్యేవాడు ఈ ప్రాంతాలను చూసి? అంటే తను టౌన్లో పెరుగుతున్నాడు కాబట్టి ఇక్కడ విలేజ్కి వచ్చిన తర్వాత ఏ విధంగా చూసాడు? కొంచెం చిన్నపిల్లలు కదా, అప్పుడు ఏదో ఇంటికాడ ఉన్నాం ఆడుకున్నాం అనేది ఇష్టం ఉండేది అంతే అండి. క్రికెట్ ఆడేవారు ఇక్కడ పిల్లలు బ్యాట్లు కూడా తెచ్చుకునేవారు. తెచ్చుకుని కొంతసేపు ఆడుకుని కొంతసేపు ఏమో అలాగే ఇటు ఇటు తిరిగి అలా ఉండేవారు. అంత స్థాయిలో రాణించడానికి వాళ్ళ పేరెంట్స్ సహకారం కూడా కావాలి, వాళ్ళ తల్లిదండ్రుల సహకారం కూడా. వాళ్ళు ఏ విధంగా తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దరు కూడా బాగా ఇచ్చేవారండి. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా, వాళ్ళ నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు. పిల్లోడు ఆడంటే నాకు క్రికెట్ ఇష్టం డాడీ అని అన్నాడు. అంటంతో సరేమ్మా అని ఇంకా ఆయన తండ్రి ప్రోత్సాహం చాలా ఉంది. తన నుంచి కూడా క్రికెట్ అంటే ఆసక్తి వర్మకి? ఆసక్తి అండి. ఆడు 6-7 తరగతి కానించి ఉండేది అతనికి. సరే నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను జాయిన్ చేస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళటం, పొద్దుటేని ఆ స్టేడియంలో దింపటం తీసుకురావటం అయ్యని. తల్లి తండ్రి చాలా కష్టపడ్డారు. తండ్రి కూడా ఇంకా అందరికన్నా ఎక్కువ కష్టపడినట్టు అనుకోండి తండ్రి కాబట్టి. ఆడవాళ్ళు అంటే ఇంట్లో అయ్యి అనుకోండి, ఇంట్లో కూడా పిల్లలకి ఏ టైంకి ఏది కావాలంటే గబగబది చేయటం పెట్టడం అలా ఏమో వాళ్ళ అమ్మ చేసేది. ఆ రోజు మ్యాచ్ చూసారమ్మా మీరు? చూశానండి. ఎలా అనిపించింది? ఎలా అంటే అప్పుడు దాకా బాగానే ఉంది, లాస్ట్కి వచ్చేవాడికి టెన్షను. తక్కువ ఉన్నాయి, మన ఇండియా పోతున్నాయి ఏంటి, తక్కువ ఉన్నాయి అని టెన్షన్ అలాగే గుర్తుపెట్టుకుని చూస్తూ ఉన్నా. తర్వాత ఇంకా వీళ్ళు మ్యాచ్ అవటంతో అక్కడి నుంచే ఫోన్లు మొదలెట్టారు అందరూనే. ఇలా ఆడాడు, అలా ఆడాడు, చాలా బాగా ఆడాడు ఆయనని. అయ్యి ఇక్కడేమో ఇలాంటి పిల్లలందరూనేమో అత్తయ్య పార్టీ అంటున్నారు. అంటే నేనన్నా రత్నం లాంటి మనమని ఇండియా కప్ చెప్పాను, ఇంక నేను పార్టీ ఏంటి అంతే కదా అని నవ్వుతున్నానండి. వీళ్ళందరూ అల్లుళ్ళు అవుతారు పిల్లలు. నుంచి మీ ఇంటికి ఎవరొకరు వస్తూనే ఉన్నారు. అసలు ఇప్పటి వరకు కూడా 4 రోజులు ఫోన్లు ఆగలేదండి, అందరూ చేయటం చెందటం. ఇగో లాస్ట్ ఫోన్ ఎంపీ గారి ఫోను. వచ్చే ముందే వర్మ గారు కూడా ఫోన్ చేశారు, కేంద్ర మంత్రి. ఆయన ఏమంటున్నారు? ఆయన అదే మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు తిలక్ వర్మ మీకు ఏమైనా ఫోన్ చేశారమ్మా? మన్నాడు హైదరాబాద్ వచ్చాడు కదమ్మా, వస్తే చాలాసార్లు చేశాను బిజీ అని వచ్చేది.
తర్వాత వాళ్ళ అన్నయ్యని అడిగిదాన్ని, ఏరా తరుణ్ తిలక్ ఒకసారి వచ్చాక మాట్లాడమను, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిపోతాడు కదా అయ్యా అన్న. అంటే అమ్మమ్మ ఆడు బిజీగా ఉన్నాడు అనేవాడు. సరే అనుకున్నా, ఊరుకున్నా. మన్నాడు మళ్ళీ వేరే ఏదో ఊరు మ్యాచ్కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేశాడు, అమ్మమ్మ ఇలాగ నేను అంతా బిజీగా ఉన్నాను, ఫోన్ మాట్లాడలేదు అని చెప్పి అన్నాడు. ఫోన్లో ఏమో చాలా సంతోషంగా. మరి ఆయన్ని తిలకవరం భీమవరం ఇన్వైట్ చేశారా? మా ఊరండి ఎప్పటి నుంచో 2-3 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. అంటే నాకు ఖాళీ ఉండాలి కదా అమ్మమ్మ, ఈ లేనప్పుడు నేను వస్తాను అంటున్నాడు. అది ఈసారి తప్పకుండా తీసుకురావాలి మీరు. అలాగే తీసుకురావాలని నాకు కోరిక ఉందండి. మేము పెద్దోళ్ళం ఇంకేదో ఇంకసారికి వస్తే చాలమ్మ, తర్వాత నువ్వు మాకు దొరకవు అని అంటున్నా. అంటే అమ్మమ్మ వీళ్ళు బట్టి నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తానులే అని చెప్పి అంటున్నాడు. అమ్మ అది అంటే తిలక్ వర్మ మా ఆడే మ్యాచ్లన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారమ్మా? చూస్తానండి, చూస్తాను. అంటే ఉన్న మ్యాచ్లు చూడను, ఈ తిలక్ ఉన్నాడు అంటే కనుక మ్యాచ్ చూస్తాను. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఎవరో ఒకళ్ళు పలానా టైంకి పలానా స్టేషన్లో వస్తుంది టీవీకి అని చెప్తారు వీళ్ళు. చెబితే అప్పుడు నేను చూస్తాను. అయ్యని అంటే కేంద్ర మంత్రి ఫోన్ చేశారు తిలకవరం కోసం. ఇంకా ఎంతమంది మీకు ప్రముఖులు ఎవరైనా ఫోన్ చేస్తున్నారు? తర్వాత ఇంక మా ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళందరూనే మామూలుగా ఇలాగా పెద్దోళ్ళ ద్వారాగా అంటే వర్మగారే ఫోన్ చేసింది అలా. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తిలక్ వర్మ పేరు మారుమ్రోగిపోతుంది. ఇంకా ఆయన పేరు ఇంకా చాలా పెద్దగా అవ్వాలంటే, ఆయన ఇంకా ముందు రాణించాలంటే మీరేం కోరుకుంటున్నారు? ఇంకా ఆయనకి మంచి పేరు రావాలంటే? మంచి పేరు రావాలి. ఇంకా ఆ పేరు వచ్చేదాకా మేము బతికి ఉండాలి, చూడాలనే దృష్టిలో ఉంది. తర్వాత మరి అది భగవంతుడి దయ కదమ్మా, ఆట రావటమేనా మేము ఉండటమేనని. అది వాళ్ళ పిన్ని కూడా ఉన్నారు, వాళ్ళ పిన్నితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తిలకవరం పిన్ని గారు, మీకు ఎలా ఉంది మేడం? చాలా హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉంది. వాడి వల్ల మాకు దేశానికి చాలా గర్వకారణంగా తెచ్చిపెట్టాడు పేరు. చాలా ఎప్పుడో వాడు 10 years నుంచి చాలా కష్టపడి ముందుకెళ్ళి చాలా పేరు తెచ్చుకున్నాడు. వాడి తల్లిదండ్రులు కూడా చాలా సహకారం అందించారు, వాడికి చాలా సపోర్ట్ చేసి ముందుకు నడిపించారు. మేమందరం హ్యాపీ. అంటే పిన్ని అంటే మీరు అతను చాలా దగ్గరగా చూస్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా, కాబట్టి అతని క్రికెట్ పై అంత ఆసక్తి ఏ విధంగా వచ్చిందంటే తనకి ఇన్స్పిరేషన్ ఎవరు అనుకుంటున్నారు క్రికెట్లో? యాక్చువల్లీ సమ్మర్ వెకేషన్స్కి క్రికెట్ దాంట్లో జాయిన్ అయ్యాడు. 4th standard చదివినప్పుడు వాడికి మా బావగారు అడిగారు, ఇట్లా నీకేంటి క్రికెట్ మీద ఇట్లా అంటే, వాళ్ళ డాడీకి చెప్పాడు, నాకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ డాడీ, నేను దాంట్లోనే ముందుకు వెళ్తాను అనేసి చెప్తే వాళ్ళ తిలక్ పేరెంట్స్ కూడా చాలా సహకారం అందించారు, సపోర్ట్ చేసి ముందుకు నడిపించారు వాళ్ళు కూడా. మీకు ఎలా ఉంది మేడం అంత పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో? తిలక్ వర్మ కోసం పాకిస్తాన్లో కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు పాకిస్తాన్ ప్రజలు. అంటే మీరు ఏ విధంగా చూస్తారు? దేశానికి గర్వకారణం పేరు తెచ్చాడు, తెలుగు అబ్బాయి అనేసి చాలా గర్వంగా అందరూ చెప్పుకుంటున్నారు కూడా. యాక్చువల్గా లాస్ట్ మినిట్ వరకు మాకు కూడా టెన్షన్, మ్యాచ్ లాస్ట్ వరకు ఏమవుతుందా అనేసి. లాస్ట్ ఓవర్లో కూడా మాకు చాలా టెన్షన్ అయ్యింది. 6 balls 10 runs అట్లా చేయాలనేసి చాలా ప్రెజర్ కూడా ఉందంట. నేను తిలక్తో మాట్లాడాను. అందరికంటే ప్రెజర్ మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది. అవునవును, లాస్ట్ వరకు వాడు 4 6 కొట్టినప్పుడు మధ్యలోనే మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము చాలా ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయలేకపోయాం ఆ టెన్షన్తో. లాస్ట్ వరకు మ్యాచ్ ఏమవుతుందా, ఎలా అయినా సరే వీడి చేతుల మీదుగా ఇండియాని గెలిపించాలి, 4 6 ఎలా ఉన్నా వాడు పాకిస్తాన్ మీద గెలవాలి అన్న ఆసక్తితోనే మేము ఫోన్లు కూడా టెన్షన్తో ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేకపోయాము. చాలామంది వాడు మధ్యలో 4 6 కొట్టినప్పుడు చాలామంది మాకు కాల్స్ కూడా వచ్చినాయి. మేము ఇంకా టెన్షన్తో కూడా లిఫ్ట్ చేయలేదు లాస్ట్ వరకు. ఒకసారి విన్ అయ్యాక ఫుల్ హ్యాపీ అందరిది. అతన్ని తిలకవరం ఎప్పుడు తీసుకొస్తారు మేడం భీమవరం? కోరుకుంటున్నారు అందరు కోరిక అదే, మాకు రావాలని. ఎప్పుడు 2019లో వచ్చాడు ఇక్కడికి, మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా చాలా, అంటే ప్రతి సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో భీమవరం ఎక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంటే ఈసారి ఆయన్ని సంక్రాంతికి తీసుకొస్తారు మీరు? యాక్చువల్గా అవి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి 2026 వరల్డ్ కప్ కూడా బహుశా ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు కూడా మ్యాచ్ ఉంది వాడికి, లక్నోలో ఉంది. ఈ 2-3 months కూడా బిజీ. ఇంక ఫిబ్రవరి నుంచి అయితే మళ్ళీ IPL షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. చూడాలి ఎప్పుడు టైం కుదురుతుందో.
అందరి కోరిక అదే ఇక్కడ వాళ్ళకి తిలక్ సార్ వర్మ. మీరేమవుతారు సార్ తిలక్ వర్మ? మేనల్లు ఎలా ఉంది సార్ మీకు? ఎలా ఉంటాయండి, మాకు చాలా గర్వకారం భీమవరం అంతా చాలా బాగానే మా చాలా సంతోషం. అందరూ ఇప్పుడు 20,000 మంది చూసారు మనం పెట్టింది ఇప్పటికి అమ్మా. అంటే తిలక్ వర్మ ఇక్కడ తిలక్ వర్మ కోసం పాకిస్తాన్లో పాకిస్తానీయులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈయన పేరు మీద. ఇది చాలా పెద్ద గర్వకారణం. దీని గురించి అందుకంటే ఆనందం ఉంది, మాకు సంతోషం. అది మాకు టెన్షన్ 1 గంట దాకా చూస్తూ ఉన్నాం. 1 గంట మాకు టెన్షన్ చాలా బాగా. ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలి, ఇది కాదు ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాం. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీకు చాలా ఒత్తిడి ఉండి ఉంటుంది. ఒత్తిడి బాగా ఒత్తిడి అండి. లోపలికి వెళ్ళడం బయటకు రావడం, లోపలికి వెళ్ళడం బయటకు రావడం చాలా ఇబ్బంది పడ్డాం. భయం వేసిపోయింది. అలాగే వెళ్ళిపోయి వచ్చేవాడిని. అప్పుడు టెన్షన్ లాస్ట్ టెన్షన్ చేసాక టెన్షన్ వెళ్ళింది. టెన్షన్ అయిపోయి హ్యాపీగా కూర్చున్నాం కుర్చీలో. అప్పుడు అతను ఏ స్థాయికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు? ఎన్నో విజయాలు సాధించాలి, కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాం. అన్నీ మా ఆశీర్వాదాలు అన్నీ తిలక్ వర్మకు ఉంటాయి. కెప్టెన్ అవ్వాలి మేము భగవంతుని కోరుకుంటున్నాం. ఒక తెలుగు యువకుడు ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా దాయాది దేశం పాకిస్తాన్ ముచ్చెమటలు పట్టించే విధంగా తను ఆడిన ఆటకు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరు మారుమోగిపోతుంది. ప్రస్తుతం వీరందరూ కూడా బంధువులు, అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, మేనమామ వీళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ దేశమంతా ఎంత ఒత్తిడితో చూసిందో వాళ్ళకంటే తీవ్రమైన ఒత్తిడి మేము ఇక్కడ పడ్డాము. ఎక్కడ మ్యాచ్ ఏమవుతుందో, తిలక్ వర్మ ఏం చేస్తాడో అని చెప్పి చాలా ఒత్తిడికి గురయ్యాము. అయితే తిలక్ వర్మ చాలా ఒత్తిడిని అధిగమించి ఇండియాను విజయం వైపుకు తీసుకురావడంతో తామంతా కూడా సంబరాలు చేసుకుంటున్నామంటున్నారు. అయితే పెద్ద ఎత్తున వీరికి 4 రోజుల నుంచి కూడా అధికారులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వాండ్రం గ్రామంలో వాళ్ళ తిలక్ వర్మ అమ్మమ్మ తాతయ్య గ్రామం కావడంతో చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి అడిగాడాడు. అయితే చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడికి కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడే క్రికెట్ కూడా ఈ ప్రాంతంలోనే క్రికెట్ ఆడేవాడు అంటూ కూడా తన అమ్మమ్మ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశ ప్రజలతో పాటు తిలక్ వర్మ తల్లిదండ్రులు ప్లస్ అమ్మమ్మ తాతయ్య బంధువులు వీరందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో మరింతగా రాణించి మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చేలా తిలక్ వర్మ వెళ్ళాలంటూ కూడా వీరు కోరుకుంటున్నారు. అయితే భీమవరం కావడంతో తిలక్ వర్మ త్వరలో ఇక్కడికి వస్తారా అనే దానిపై కూడా కాస్త చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తనకి ఇంకా ముందు చాలా షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి తన షెడ్యూల్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఒక సంవత్సరంన్నరలో తిలక్ వర్మను ఈ ప్రాంతం తీసుకొస్తామని అయితే వారి బంధువులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తిలక్ వర్మ లాంటి అంతర్జాతీయ క్రీడాకారుడు ఇలాంటి మారుమూల పల్లెటూరుకు వచ్చి ఇక్కడ తన జీవనం కొనసాగించడం చాలా ఆనందం అనేది చెప్పాలి. బంధువులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తను ఇంకా మంచిగా రాణించి దేశానికి ఇంకా మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అయితే వీరందరూ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా వాండ్రం గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.